ఓకే, మిమ్మల్ని అందరినీ చూస్తామంటే చాలా మీటింగ్లు పెట్టాను నా జీవితంలో. చాలా పనులు కూడా చేశాను. కానీ ఈరోజు మీ అందరి ఆనందం చూస్తూ ఉంటే మీ అందరికంటే నాకు ఎక్కువ ఆనందంగా ఉంది. మీ ముఖాల్లో ఆనందం చూడాలనుకున్నాను, అది ఈరోజు సాధ్యపడింది. ఇప్పుడే చిత్తూరు జిల్లా నా సొంత జిల్లా. కంగ్రాచులేషన్స్, మంచి పర్ఫార్మెన్స్ చేశారు. నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క టీచర్ని నియమించలేదు. నియమించకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగిపోయిందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. నేను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచి విద్య పైన శ్రద్ధ పెట్టాను. విద్య పైన శ్రద్ధ పెట్టి ఆ రోజు ఎక్కడికి పోయినా తల్లిదండ్రులకు చెప్పేవాడిని, మీ పిల్లల్ని బాగా చదివించండి. ఎంత ఆస్తి ఇస్తారో అది ముఖ్యం కాదు, కానీ ఏ విధంగా మీరు మంచి చదువు చెప్పిస్తే మీ పిల్లలు మీరిచ్చే ఆస్తి కంటే 1000 రెట్లు ఎక్కువ సంపాదించే నాలెడ్జ్ వస్తుందని చెప్పాను. నేను ఆ రోజు చాలా మందికి చెప్పాను ఐటీ చదవమని. కొంతమంది నా మీద నమ్మకం పెట్టుకున్నారు. గ్రామాల నుంచి టౌన్లోకి వచ్చారు. టౌన్లోకి వచ్చి చదివించారు పిల్లల్ని. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఇది 100 సంవత్సరాల చరిత్ర కాదు, 25 సంవత్సరాల చరిత్ర. నేను ఆ రోజు చెప్పినప్పుడు చదువుకున్న వాళ్ళు ప్రపంచమంతా వెళ్ళి అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించి మళ్ళీ తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తున్నారు. ఒక్క ఎడ్యుకేషన్, ఒకే ఒక పబ్లిక్ పాలసీ. ఇక్కడ ఉండే టీచర్లు ఇక్కడ కొత్తగా వచ్చారు. మీరందరూ ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో అన్ని ఉద్యోగాలు నేను ఒక్కడనే ఇచ్చానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏ విషయంలోనైనా అశ్రద్ధ చూపాం, కానీ టీచర్స్ విషయంలో నేను ఎప్పుడూ అశ్రద్ధ చూపేయలేదు. దానికి కారణం మన పిల్లల భవిష్యత్తు. ఈరోజు ఇక్కడ కొంతమంది మాట్లాడారు, వాళ్ళ ఏవిఎంలు చూసాం, వాళ్ళ హిస్టరీ కూడా మనం చూస్తే ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు 6 మంది చెప్పారు. కానీ ఈ 16,000 మంది చరిత్ర కూడా అదే నమూనాలో ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే సూపర్ 6 చెప్పాను. నన్ను నమ్మారు. అందులో మొదటి సూపర్ 6 ఉద్యోగాలు, మెగా డిఎస్సి. అందరూ అన్నారు సాధ్యమా అన్నారు. మెగా డిఎస్సిని సూపర్ హిట్ చేసినటువంటి కూటమి గట్టిగా మీరే చప్పట్లు కూడా చెప్పాలి. అవునా కాదా? నా ఆలోచన ఒకటే, నేను టీచర్లను ఎక్కువగా గౌరవించాను. ఆ గౌరవం కూడా మీరు పిల్లల భవిష్యత్తు మారుస్తారని. అందుకే హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారిని, ఆయన టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నేను పెట్టిన మొదటి సంతకాన్ని 150 రోజుల్లో అమలు చేసే బాధ్యత తీసుకున్నారు. అలాంటి వారిని అభినందిస్తూ, నీ మీద ఒక బాధ్యత ఉందమ్మా,
నీ మీదనే కాదు ఇక్కడ అందరిపైన ఉంది. నాకు ఒక కోరిక ఉంది, మీకు ఒక కోరిక ఉంది. మీ కోరిక ఉద్యోగం, అది తీరింది. నా కోరిక ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి. అది విద్య వల్లనే సాధ్యం. ఆ బాధ్యత మీది. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు? ఏంటమ్మా ఆడబిడ్డలు 33% ఉద్యోగాల్లో నేనే రిజర్వేషన్లు పెట్టాను. అందుకే ఈరోజు మీటింగ్లో చూస్తే మగవారి కంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా కనపడొస్తున్నారు. కంగ్రాచులేషన్స్ మహిళలందరికీ. చదువు విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఆడవాళ్లే బాగా చదువు చెప్పగలుగుతారు. ఈరోజు మా లోకేష్ గారికి కూడా నేను ఎప్పుడు చదువు విషయంలో పట్టించుకోలేదు. మా మిస్సెస్ అన్నీ చేసింది. ఒక్కరోజు కూడా నేను ఆయనకు స్కూలు కూడా ఎక్కడ చదువుతున్నాడో అది కూడా నాకు తెలియదు. నేను ప్రజల కోసం పనిచేస్తే ఫ్యామిలీ బాధ్యత తీసుకుని వీళ్ళని చదివించే బాధ్యత మా మిస్సెస్ తీసుకునింది. నాకు ఒక నమ్మకం, పిల్లలకు బాగా చదివి చెప్పే శక్తి ఆడబిడ్డలకు ఉంటుంది. అదే మరి మగవాళ్ళు కూడా మీరున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కించపరచడం కాదు, కానీ జీవితంలో మనం గుర్తుపెట్టుకున్నది టీచర్ని. ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాడు మా భక్తవత్సలం టీచర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఏం తల్లి, బాగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలి. మీ మీద నమ్మకం కోసం మొదటి సంతకం పెట్టాను. ఈ మొదటి సంతకం 2047 ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దేశంగా ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చే విధంగా మీరు పనిచేయాలని మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ధన్యవాదములు సార్. ఈ గ్యాలరీ నుంచి ఎవరైనా మీ ప్రశ్న అడగాలి అనుకుంటే దయచేసి నుంచోవలసిందిగా కోరుతున్నాము. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు బోకం అనిత. నేను విశాఖపట్నం జిల్లా నుండి వచ్చాను. నేను ఈ మెగా డిఎస్సి 2025లో 3 కేటగిరీ పోస్ట్ నేను రాశాను. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, టీజీటీ బయాలజీ, టీజీటీ సైన్స్, మూడిట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది సార్. నాకు థ్యాంక్ యూ సార్. ఇది ఎందుకు పాసిబిలిటీ అయ్యిందంటే, ఫస్ట్లీ మాకు ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన మన ఆనరబుల్ సీఎం సార్ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ సార్కి చాలా వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఏదైనా మనిషికి ఒక చిన్న అవకాశం ఇస్తేనే కదా సార్ ప్రూవ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీరు మాకు ఆ మెగా డిఎస్సి 2025 ద్వారా ఆ ఛాన్స్ ఇచ్చారు సార్. యాజ్ అ మ్యారీడ్ ఉమెన్ అండ్ విత్ అ సింగిల్ చైల్డ్ ఈ డిఎస్సిలో సాధించడం నేను చాలా మంచి ఆపర్చునిటీగా అనుకుంటున్నాను సార్. సో ఎందుకంటే సార్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమంటారంటే, ఆఫ్టర్ మ్యారేజ్ ఉమెన్ ఏం సాధించగలరు, లేదు ఇంట్లోనే ఉండండి, మీరు చదివినా కూడా మీకు జాబ్ రాదు అంటారు. బట్ అది నేను రాంగ్ అని ప్రూవ్ చేయగలిగాను. మెయిన్లీ ఏంటంటే మీ వల్ల, మీరు ఏదైతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వితిన్ 45 డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి అనుకున్నట్టుగానే మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ మొత్తం క్లియర్ కట్గా పారదర్శకంగా నిర్వహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ డిఎస్సి వల్ల నాకు కేవలం జాబ్ మాత్రమే కాదు, మీ వల్ల నాకు సొసైటీలో రెస్పెక్ట్ కూడా రెండింతలు అయ్యింది. ఈవెన్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు హెచ్ఆర్డి మినిస్టర్ స్పెషల్లీ. And now my question to Honorable HRD Minister Nara Lokesh sir ki. Sir, రీసెంట్గా మీ ఈవెంట్స్లో నేను చాలా చూశాను, లైక్ మీరు జెండర్ సెన్సిటివిటీ గురించి తరచూ మాట్లాడడం నేను గమనించాను. స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ జెండర్ సెన్సిటివిటీ కరికులంలో మనం ఇంట్రడ్యూస్ చేసి, సో దట్ పిల్లల్లో కూడా
సమానత్వం, ఇంకా వాళ్ళలో కూడా ఒక రెస్పెక్ట్, అంటే జెండర్ ఈక్వాలిటీ మెయిన్ అది సార్. సమానత్వం ఇంకా రెస్పెక్ట్ అనే విలువలతో కూడిన విద్యార్థులు మనం తయారు చేయాలి అంటే మీ లీడర్షిప్లో ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ ఈ జెండర్ సెన్సిటివిటీ అనేది? ఇదే నా క్వశ్చన్ సార్. అల్లి బ్రహ్మణికి నాకు కూడా చిన్న వయసులోనే పెళ్ళయింది. బ్రహ్మణి నా తర్వాత స్టాన్ఫర్డ్లో చదువుకుని హెరిటేజ్కి వచ్చిన తర్వాత నన్ను బయటికి గంటేసి ఇప్పుడు ఆమె ఎండి అయిపోయింది. ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అంతా బ్రహ్మణే కడుతుందమ్మా. నేను రోడ్ల మీద తిరుగుతున్నా, నా బిల్స్ అంతా ఆమె కడుతుంది. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రావాలి. సమాజంలో ఏ మార్పు మన అందరూ ఆశిస్తున్నామో ఆ మార్పు మనలో మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను. మా ఇంట్లో చూశాను మహిళల్ని ఎట్లా గౌరవిస్తారు. మా తాతగారి దగ్గర నుంచి బాబు గారి వరకు నేను చూశాను. వాళ్ళ దగ్గర నేర్చుకున్న వ్యక్తిని నేను. ఎన్నో దేశాలు తిరిగా, ఎన్నో రాష్ట్రాలు తిరిగా. నేను బలంగా నమ్మేది దాడులు తగ్గాలంటే కేవలం చట్టాలు అమలు చేస్తామే కాదు, మహిళల పట్ల గౌరవం పెంచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉంది. అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మార్చాం. అంటే ఆ ఫోటోలు మార్చాం. ఇంటి పనులు చేసే ఫోటోలు 50% మగవాళ్ళు 50% ఆడవాళ్ళని మార్చాను. అంతేకాకుండా కేజీ నుంచి పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసెస్ ఏర్పాటు చేయాలి. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఇది ఎప్పుడిన్నా నాకు బాధ కలుగుతుంది. అది పోవాలి. ఆ వాడక భాష మనం మార్చుకోవాలి. నేను ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పటి దగ్గర నుంచి నేను దీని గురించి మాట్లాడేవాడిని. ప్రజాప్రతినిధులు కూడా మహిళల్ని గౌరవించాలి. ఏనాడు ఇలాంటి పదాలు వాడకూడదు. అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని నేను నమ్ముతున్నా. తల్లి, తొలి అడుగు మొదటి సంవత్సరంలో వేసాం. రాబోయే 4 సంవత్సరాలు మీరు చూస్తారు పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసులు ఏర్పాటు చేస్తాం. అంతేకాదు మొన్న ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరాను, ఏ సినిమాలో టీవీ షోలో ఈ పదాలు వాడితే అది ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ చేయకూడదు సార్, ఒక కొత్తమైన మంచి చట్టం తీసుకొద్దామని కోరాను. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలనలో ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. అన్ని ప్రశ్నలు అటే అయిపోతున్నాయి. ఇటు మమ్మల్ని కూడా అడగొచ్చు కదా, మేము అడుగుతామంటున్నారు సార్. ఇటువైపు నుంచి ప్లీజ్ మైక్ ఆన్ చేయండి. హలో, ఎవరిని అడగాలనుకుంటున్నారండి? మాధవ్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. మాధవ్ సార్. సార్, మీ స్కూల్ టైంలో మీ మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టీచర్ గురించి చెప్పండి సార్. ధన్యవాదాలు నన్ను కూడా ఒక క్వశ్చన్ అడిగినందుకు. అంటే ఇట్ మేక్స్ మీ ఫీల్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఇద్దరు స్టార్స్ ఉన్న మధ్యలో ఆ విధంగా ఒక మంచి ప్రశ్న అడిగాడు. మీ జీవితంలో టీచర్ యొక్క ప్రభావం, నా జీవితంలో కాదు మనందరి జీవితంలో కూడా టీచర్ ప్రభావం లేదే ఈ స్థాయికి రాం. ఆ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన గౌరవ హెచ్ఆర్డి మంత్రి కానీ, ఇక్కడుండే అనేక మంది మంత్రులు కానీ అందరి జీవితంలో తప్పనిసరిగా ఒక గురువు ఉంటాడు. ఆ గురువు కారణంగానే మన ఈ స్థాయికి వచ్చాం. ఆ విధంగా నా జీవితంలో కూడా నేను విజ్ఞాన విహార ఆవాస విద్యాలయం గుడిలో అని చెప్పి ఒక స్కూల్లో చదువుకున్నాను. ఆ స్కూల్లో అనేక మంది టీచర్లు అంటే మాతో పాటు చదివించి మాతో పాటు ఆటలాడుకొని తినిపించే విధంగా ఉండే ఒక వ్యవస్థ, ఒక గురుకుల పాఠశాల లాంటిది. ఆ విధంగా మా ప్రిన్సిపల్ గారు ఉండే దూసి రామకృష్ణ గారు, ఇప్పుడు ఆయన విజ్ఞాన భారతి యొక్క అఖిల భారత అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన అత్యంత సాధారణంగా అంటే చాలా చదువుకున్నాడు, పిహెచ్డి కూడా చేశాడు. కానీ అహంకారం లేకుండా మేము ఉదయాన్నే ఆటలాడుతుంటే మాతో పాటు ఆటలాడుకోవటం, అలాగే మేము భోంచేస్తుంటే పక్కనే కూర్చొని భోంచేయటం, ఆ విధంగా మాతో పాటు ప్రయాణం చేస్తూ మాకు విద్యలు నేర్పిన అటువంటి గురువుల కారణంగానే ఈ స్థాయికి వచ్చాం.
ఆ విధంగానే ఇవాళ కూడా అహంకారం ఎక్కడ రాకూడదు, అంత స్థాయికి వెళ్ళి వాళ్ళు ఆ విధంగా ఉండగలుగుతున్నారు, మనం ఎందుకు ఉండలేం. అలాగే చిన్న చిన్న విషయాల పట్ల, అంటే ఒక పని చేస్తే పనిలో అనేక రకాల విషయాలు ఉంటాయి, చిన్న చిన్న విషయాలను మనం అశ్రద్ధ చేస్తాం. మా గురువు గారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటంటే చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ వహించడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు సిద్ధిస్తాయి. ఆ విధంగా అనేక మంది గురువులు ఉన్నారు మాకు. వినాయకరావు గారు, రామలింగ స్వామి గారు, మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు, వాక్పతి రాజు గారు, వీళ్ళందరినీ గుర్తు చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇచ్చావు కనుక ధన్యవాదాలు. కనుక మనందరి యొక్క లక్షణం, లక్ష్యాలు అన్నిటినీ కూడా తీర్చిదిద్దేది, దిశ ఇచ్చేది టీచర్లు. కనుక అటువంటి టీచర్ని జ్ఞాపకం చేసుకునే ఒక గొప్ప అవకాశం. ఇంతమంది టీచర్లు కూడా ఆ విధంగా గుర్తుంచుకొని వాళ్ళలాగా మనం కూడా ఉండాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. రేపటి తరానికి మీరు కూడా ఆ టీచర్లుగా మారి అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ధన్యవాదాలు. ధన్యవాదములు సార్, మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తూ ఈ గ్యాలరీలో ఎవరైనా ప్రశ్న అడగాలి అనుకుంటే దయచేసి నుంచోవలసిందిగా కోరుతున్నాం. ఆ అమ్మాయి నిలబడింది, ఆవిడకి మైక్ ఏంటమ్మా. రైట్. నమస్తే సార్, నా పేరు జంధ్యాల అంజని, మాది ప్రకాశం జిల్లా నాగులుప్పల్పాడు మండలం తిమ్మసముద్రం గ్రామం సార్. నేను టెట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో డిఎస్సిలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించాను సార్. నేను మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్. మా తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులే సార్. గతంలో మీ ప్రభుత్వ హయాంలోనే డిఎస్సిలో పోస్ట్ సాధించి ఇప్పుడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు సార్. మళ్ళీ మీ ప్రభుత్వ హయాంలోనే నాకు ర్యాంక్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా డిఎస్సి జర్నీలో వాళ్ళు నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. అలాగే మీ నాయకత్వ ప్రయాణంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన ఒక ఉపాధ్యాయుని గురించి మాతో పంచుకోగలరా సార్? కొన్ని సంఘటనలు ఉంటాయి మా జీవితాల్లో. నేను ఎస్వి యూనివర్సిటీలో చదివాను. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఎంఏ చేశాను. నాకు అప్పట్లో డిఎల్ నారాయణ ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఆయన నన్ను అన్ని విధాలా ప్రోత్సహించేవాడు. నేను స్టూడెంట్ లీడర్గా ఎమర్జ్ అవ్వడానికి కొంతవరకు సహకరించి, నేను ఎప్పుడు చదువుకునేవాడిని కాదు పెద్దగా. నాకు ఒక ఆలోచన ఉండేది, ఏం కావాలి అనుకున్నప్పుడు చాలామంది నాకు సజెస్ట్ చేశారు. ఐఏఎస్ అయితే బాగుంటుందన్నారు. ఐఏఎస్ మనకు చదివేంత ఓపిక లేదు కాబట్టి కాలేము. ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను రాజకీయాల్లోకి రావాలని ఒక నిర్ణయం తీసుకుంటే నన్ను ప్రోత్సహించింది మొట్టమొదటిసారిగా మా ప్రొఫెసర్ డిఎల్ నారాయణ గారు అన్ని విధాల. అక్కడి నుంచి నేను యూనివర్సిటీ క్యాంపస్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. మళ్ళీ ఈ స్థాయికి వచ్చానంటే ఒక్కొక్కసారి కొంతమంది మనకు ప్రోత్సహిస్తారు. ఆ ప్రోత్సాహాన్ని అందుకుంటే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. ఆ పాత్రలో టీచర్స్ కూడా మీలో ఒక బాధ్యత ఉంది. మీ దగ్గర చదువుకునే పిల్లల్లో ఎలాంటి స్కిల్స్ వాళ్ళకున్నాయి. కొంతమంది మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు, వాళ్ళని గుర్తించాలి. కొంతమంది సాంకేతికంగా అంటే సైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటారు, వాళ్ళని గుర్తించాలి. అవి గుర్తించి మీరు కానీ వాళ్ళలో ఉండే ఇన్హెరెంట్ క్వాలిటీస్ బయట తేగలిగితే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. కృషి చేస్తే ఏదైనా సాధ్యం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు కోరిక మీ అందరి మీద. నేను ఎప్పుడూ లోకేష్ గారు ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోలేదు, మా మిస్సెస్సే పట్టించుకునింది. కడాన ఈయన స్టాన్ఫోర్డ్కి పోవడానికి, బ్రహ్మణి కూడా స్టాన్ఫోర్డ్ పోవడానికి మా మిస్సెస్సే కారణం. అప్పుడప్పుడు నా వెనకానబడి
నువ్వు కూడా కొంచెం శ్రద్ధ పెట్టు, అక్కడ వెరిఫై చేసి చెప్పంటే కొద్దిగా ప్రయత్నం చేస్తే ఈరోజు ఒక కుటుంబంలో ఇద్దరు కూడా స్టాన్ఫోర్డ్ చదువుకొని వచ్చారు. నేను ఇక్కడుండే టీచర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, నాకు ఒక కళ, నా ఆశయం, ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత మొత్తం ప్రపంచంలో జరిగే మార్పులకు అనుగుణంగా వీళ్ళు విద్య అభ్యసించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కటే కాదు, నేను ఎవ్వరూ ఊహించినప్పుడు ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు మీ అందరితో నేను చెప్పేది నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నా. అందుకే ఇటీవల కాలంలో పదే పదే చెప్తున్నాను, హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ కావాలి. టీచర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, సున్నితంగా మీ పిల్లల మనోభావాల ప్రకారం మీరు టీచ్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అలాంటి విద్యకు దోహదం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాం. నేను మళ్ళీ కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచంలో నెంబర్ 1 కావాలంటే ఆ శక్తి మీలో ఉంది. ఆ శక్తి నిరూపించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, చేసి చూపిస్తామని. ఏం తమ్ముళ్ళు మీరు, ఏంటమ్మా ఆడబిడ్డలు మీరు వెరీ గుడ్. ఆ నమ్మకాన్ని మీరు నిరూపించగలిగితే దీనికంటే మించిన ఆనందం ఉండదు. మనం శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగిన ప్రతి ప్రశ్నకు అనుభవంతో కూడిన సమాధానాలు చెప్పిన వేదికను అలంకరించిన ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారు, మీ ముగ్గురికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రైట్, కూటమి ప్రభుత్వం ద్వారా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా ఆయన లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిచయం చేస్తూ, తద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశాలు ఆంధ్ర రాష్ట్రానికి తెలియజేస్తున్నటువంటి విశిష్ట వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు. మీ అందరి యొక్క జీవితంలో ఇవాళ గొప్ప పండగ నా అభిప్రాయం. మీ అందరికీ కూడా ఇంత ఆనందాన్ని, ఒక మహదానందాన్ని కలిగించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేయాలని చెప్పి, ఈ మధ్య కాలంలో యోగాంధ్ర చేయాలని చెప్పి, ఇవాళ జ్ఞానాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఈ యొక్క మెగా డిఎస్సి నిర్వహించారు. తొలి సంతకం దీనికన్నా గొప్ప విషయంపై పెట్టాల్సిన అవసరం లేదని, ఇదే ముఖ్యం అని చెప్పి ఆ విధంగా డిఎస్సి 2025 నిర్వహణ ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. పరీక్ష యొక్క ప్రకటన దగ్గర నుంచి, పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి, ఆ రిజల్ట్ నుంచి ఇవాళ మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే ఒక క్రౌంచ పక్షి వర్షపు నీటి కోసం ప్రయత్నం చేస్తూ ఎగ్జామ్స్ రాయాలని ఒక తాపత్రయంతో అందరూ ఇక్కడ ఏదైతే చూస్తున్న అన్ని కళ్ళు కూడా వాళ్ళ హృదయంలో అటువంటి ఆకాంక్ష, ఆశతో ఉండేవాళ్ళు. అయితే ప్రభుత్వాలు ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క పరీక్ష రాయకుండా వాళ్ళందరినీ కూడా నిరాశ నిస్పృహలు లోన్ చేసిందో దానిని దూరం చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తొలి రోజునే ఈ యొక్క మెగా డిఎస్సి పై సంతకం పెట్టడం ఏదైతుందో నిజంగానే అద్భుతం. అందరూ కూడా ఒకటే అడిగేవాళ్ళు, నాకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి. ఈరోజు 6-7 సంవత్సరాలు అయిపోతుంది నేను చదువు పూర్తి చేసి ఎగ్జామ్ రాసే అవకాశం కూడా లేకుండా నేను అనేక రకాల ఇతర పనులు చేయడానికి ఇబ్బంది లేదు, కానీ మాకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి, ఎంతో కొన్ని సీట్ల కోసం అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆర్ద్రత పడే అనేక మంది విద్యార్థుల యొక్క ఆశలు నెరవేర్చే విధంగా ఇవాళ యొక్క కార్యక్రమం ఉందని, ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఇవాళే కాదు రానున్న ప్రతి సంవత్సరం చేస్తాననే మాట ఇది కూడా అద్భుతం. ఆ విధంగా మన హెచ్ఆర్డి మంత్రి గారు ఇవాళ మెగా డిఎస్సి కాదు డిఎస్సి ప్రతి సంవత్సరం ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా మనందరికీ ఆనందాన్ని కలిగించింది. చాలా మందికి పరీక్ష రాసినా కూడా ఆనందమే. ఆ విధంగా పరీక్ష ఏదైతే ఎస్ఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, అనేక గ్రూప్ ఎగ్జామ్స్ కానీ, డిఎస్సి కానీ క్రమం తప్పకుండా వస్తే వాళ్ళ జీవితాల్లో ఆనందం తప్పనిసరిగా ఉంటుంది. ఆ విధంగా ఒక ఆనందాన్ని కలిగించారు. ఆ ఆనందాన్ని వాళ్ళకి ఉద్యోగ రూపంలో వచ్చిన తర్వాత
3 లక్షల మంది రాశారు, 16,000 మందికి ఉద్యోగం వచ్చింది. మీ అందరూ కూడా మహానానందం పొందారు. కానీ ఈరోజు జరుగుతున్న ఏదైతే కార్యక్రమం ఉందో వాళ్ళకి అమితమైన ఆనందాన్ని ఇచ్చిందని అభిప్రాయం. ఎందుకంటే మీ అందరూ కూడా, నేను అనేక డిఎస్సీలకు సంబంధించిన నియామకాలు చూశాను. ఎప్పుడు కూడా నభూతో నభవిష్యత్ అనే విధంగా ఇవాళ అందరూ ఇంత ఒక ర్యాంప్ వాక్, అంటే ఒక స్టార్ ఎవరైనా ఒక సినిమాల్లో మనం చూస్తుంటాం, ఆ విధంగా ఒక పెద్ద ర్యాంప్ వాక్ 4 వైపులా పెట్టి ఎవరైతే 16,000 మందికి అందరికీ నియామ పత్రాలు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇచ్చారనే విధంగా మీ ముందుకు వచ్చి మీ అందరికీ ఆయన ఏ విధంగా అభివాదం చేసి ముందుకెళ్లారు. ఆ విధంగా మీ అందరికీ కూడా, కొందరికి అవకాశం దొరికింది, మీ అందరికీ కూడా అవకాశం వచ్చింది. ఎవరికి కూడా ఈ అవకాశం, మీ ముందు తరం ఎవరికి కూడా ఈ అవకాశం రాలేదు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే తన పని చేస్తుందో పని తప్పనిసరిగా ప్రజలకి తెలియజేయాలి. ఆ విధంగా తెలియజేసే ఒక కార్యక్రమం, దీన్ని ఈ విధంగా ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు నేను లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఎంబరాసింగ్ వాక్ చేస్తూ మీ అందరినీ అభివాదం చేయడానికి, కానీ ఒక గొప్ప ఈవెంట్లో పాల్గొనే ఒక అదృష్టం నాకు కలిగించినందుకు ధన్యవాదాలు. మనందరం కూడా ఇవాళ దసరా చేసుకుంటున్నాం. దసరా, దీపావళి మనందరి జీవితాల్లో ఇవాళే వచ్చాయనే విధంగా మనం సంబరాలు చేసుకున్నాం. నవరాత్రుల సందర్భంగా మీ అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వటం చాలా గొప్ప విషయం. మనందరం కూడా ఇవాళ అనేక ఎగ్జామ్స్ రాసాం, కానీ ఇవాళ టీచర్లా అయ్యాం అనే అభిప్రాయం ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా ప్రపంచంలో అతి ఉత్తమమైన ఏదైనా ఒక స్థానం ఉందంటే అది గురుస్థానం. ఆ విధంగా మీ అందరూ కూడా గురువులుగా మారిన ఒక గొప్ప సందర్భం. మీ అందరూ కూడా ఇంకోటి రాలేదు, ఇది వచ్చింది అని బాధపడద్దు. దీనికి మించి ఇంకేమీ లేదు. ఎందుకంటే ఈరోజు నా గురువుల్ని, ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ గురువులను, కానీ అందరూ కూడా గురువు ఎవరైతే బడి పంతులు, బడిలో పాఠాలు చెప్పే ఆ యొక్క అధ్యాపకుని జీవిత కాలం గుర్తుంచుకుంటారు. కనుక మనందరం కూడా అందరి హృదయాల్లో చెరగని ముద్రేసే ఒక గొప్ప అవకాశం మనందరికీ వచ్చింది. టీచింగ్ అది ఒక ప్రొఫెషన్ కాదని నా అభిప్రాయం, అది ఒక మిషన్, అది ఒక ప్యాషన్. ఆ విధంగా మనందరం కూడా ఒక మిషన్ మూడ్లో, అంటే ఇవాళ నేను నలుగురికి విద్య అందిస్తున్నానంటే ఆ విద్య ద్వారా వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందించి జీవిత కాలం వాళ్ళ యొక్క ముందుకి మీరే కారణభూతులు అవుతారు. కనుక అటువంటి గొప్ప అవకాశం మీరందరూ కూడా గురువులే గొప్ప అవకాశం ఈ యొక్క డిఎస్సి 2025 ద్వారా మీకు అందరికి వచ్చింది. మన దాంట్లో, మన సాంప్రదాయంలో గురు పరంపర అంటారు. సదాశివ సమారభ్యం వ్యాస శంకర మాధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని ఏదైతే గురు పరంపర ఉందో ఆ సదాశివుడి మొదలై అనేక మంది ఋషులు, గురువులు అనేక మంది దేశాన్ని ఈ విధంగా తీర్చిదిద్ది జ్ఞానభూమిగా, గురుభూమిగా దేశాన్ని తీర్చిదిద్దారు. తప్పనిసరిగా మీరు కూడా ఆ కవులకు వస్తారు. ఆ పరంపరలో భాగంగానే మనందరం కూడా ఇవాళ టీచర్లుగా మారే ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా అవకాశాన్ని వినియోగించుకొని నిన్న విద్యార్థి, ఇవాళ అధ్యాపకుడయ్యాం. కానీ మన నిత్య విద్యార్థి అనే విషయాన్ని మర్చిపోకూడదు. సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ హ్యావ్ ఓన్లీ బిగినింగ్, టీచింగ్ ఈజ్ వన్. ఆ విధంగా టీచర్ అనేవాడు నిరంతర విద్యార్థిగా ఉండి మనం పిల్లలకి నేర్పిస్తూ మనం కూడా నేర్చుకుంటూ ముందుకెళ్లే ఒక గొప్ప అవకాశం మీ అందరికీ వచ్చింది. కనుక మనందరం కూడా ఆ విధంగా ఆనందపడుతూ ఆ విధంగా ముందుకెళ్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ అనేక రకాల అవకాశాలు మనకి కల్పిస్తున్నాయి. మన ఆ యొక్క అవకాశాలని వినియోగించుకొని ముందుకెళ్తూ మన రాష్ట్రాన్ని, దేశాన్ని వికసిత భారతం, వికసిత ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యం ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలగంటున్నారో వాటన్నిటినీ సాకారం చేసి భారతదేశం విశ్వగురు స్థానం కావాలని అందరి కల, మన ప్రధాని కల, మన ముఖ్యమంత్రి గారి కల, ఇక్కడుండే అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక్కడుండే అధ్యాపకులు మీ అందరి కలగా మారి ఆ యొక్క కళని సాకారం జరిగే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి నాకు ఇటువంటి ఒక అద్భుత అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, మాతరం మాతరం. ధన్యవాదాలు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకస్య అనువర్ధతే అన్న మాటల సార్థకతగా ఒకప్పుడు విద్యార్థులు ఇప్పుడు గురువులయ్యారు. నిత్య విద్యార్థిగా ఉండాలని అద్భుతమైన సందేశం అందజేసినటువంటి పివిఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెగా డిఎస్సి 2025 ను తన మొదటి సంతకంతో ప్రారంభించి
తద్వారా విద్యా రంగాన్ని బలోపేతం చేసి లక్షలాది యువతకు ఉద్యోగ భద్రతను, ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మెగా డిఎస్సి 2025 కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు మీ ఆనందానికి కారకులు అసాధ్యం అనుకున్న పని సంవత్సరం లోపల పూర్తి చేసి మీ అందరికీ ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించారు. అలాంటి వ్యక్తి హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాధవ్ గారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు. అయితే కూటమిలో మేము ముగ్గురం కలిసి ఈరోజు మొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి అది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. అలాంటి మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి లైఫ్లో మీ అందరికీ ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇట్ ఈస్ ఎ లైఫ్ అంబిషన్. ఈరోజు మీటింగ్ కూడా మీరు చూస్తే నేను చాలా మీటింగులు చూశాను, కానీ ఎక్స్ట్రాడినరీ మీటింగు ఆర్గనైజ్ చేశారు విద్యాశాఖ. ఈరోజు నేను అడుగుతున్నా, ₹1 ఎవరికైనా ఇచ్చారా మీరు? నేను అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఎక్కడైనా సరే టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు వచ్చాయా లేదా? వచ్చాయంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి. అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ ని, ఆయన టీంని మరొక్కసారి అభినందిస్తున్నాను. ఒక అవకాశం, ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం ఒక మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీకు ఒక మాట చెప్పాను, బాబు షూరిటీ, బాబు జాబ్ గ్యారంటీ. ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవిష్యత్తులో ఇటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే 10 లక్షల ఉద్యోగాల కోసం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు ఇక్కడే మా ఎమ్మెల్యేలందరూ ఉన్నారు, మా ఎంపీలందరూ ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు. వాళ్ళను కూడా మీ దగ్గరనే కూర్చోమన్న వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కూడా చాలా గర్వపడే విధంగా ఈ కార్యక్రమం. ఈరోజు మనందరం చూస్తే 16,347 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇంకో పక్క 15 ఏళ్లలో 14 సార్లు డిఎస్సి పెట్టి 1,96,619 మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు, మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది, మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి. ఎన్ని వేకెన్సీలు వస్తే ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం, కానీ విద్యాశాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్ దాన్ని సాధిస్తాం. 106 కేసులు వేశారు.
మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది, చేతగాని పక్షం. మంచి చెయ్యలేరు, మంచి జరిగితే చూసి సహకరించలేరు. ఈ 106 కేసులు వేశారంటే ఈ కేసులు ప్రైవేటు వాళ్ళు వేసిన కేసులు కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం వేశారు. అయితే ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి మొత్తం కూడా ఒక్క కేసు కూడా నిలవకుండా సుజావుగా డిఎస్సి నిర్వహించిన వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఇప్పుడే జెండర్ సెన్సిటివ్ గురించి మాట్లాడారు. నేను అందుకనే ఇప్పుడే కాదు, ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% సీట్లు పెట్టాం. నిన్నే మీరు చూశారు, స్త్రీ శక్తి, ఉచిత బస్సు, సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూపర్ జిఎస్టి తీసుకొచ్చారు. ఈ దసరా చాలా మనకందరికీ ఆనందం. ఒక పక్క మీకు ఉద్యోగాలు, ఒక పక్క ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్కన సూపర్ జిఎస్టి వల్ల చాలా వరకు పొదుపు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇంకో పక్క మొన్ననే మీరు చూస్తే నేను 98లో ఉద్యోగాలన్నీ కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చాను. దాంట్లో కూడా ఒక విషయం ఉంది. టీచర్లు అనేవాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎక్కడికక్కడ పోస్టింగ్స్ కోసం పైరువులు చేసే పరిస్థితి. ఈరోజు అట్ట కాకుండా మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ ప్రతిభ ఆధారంగా కౌన్సిలింగ్ చేసే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 83లో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టారు. అదొక చరిత్ర. అక్కడి నుంచి నిన్న మీరు చూస్తే లోకేష్ గారు మీ అందరికీ సన్న బియ్యంతో పిల్లలకి అంత మునుపు ఉన్నటువంటి బియ్యం వేసి సన్న బియ్యం ఇస్తే ఇంతవరకు మధ్యాహ్న భోజనం చేయని పిల్లలు కూడా స్కూలుకు వచ్చి మధ్యాహ్న భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను చెప్పిన ప్రకారం 2029కి 20 లక్షల ఉద్యోగాలు, ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకు పని కల్పించాలి. ఈరోజు ఒక ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు రావు, ఎక్కడా ప్రపంచంలో జరగలేదు. అభివృద్ధి జరగాలి. అభివృద్ధి వల్ల ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ టీచర్లు ఉన్నారు. నేను ఒకటే మీ అందరికి గుర్తు చేస్తున్నా, విద్యా విధానంలో పెను మార్పులు వచ్చాయి. టెక్నాలజీ మారిపోయింది. మీ పిల్లలు మీకంటే ఇంటెలిజెంట్ గా తయారైపోయారు. నేను ఇప్పుడు చూశాను, ఒక టీచర్ అయితే కడప నుంచి పిల్లలు తల్లిని కూర్చొని చదివించి ఈరోజు టీచర్ ఉద్యోగం వచ్చిందంటే అది పిల్లలకుండే తెలివితేటలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాలెడ్జ్ పెరిగింది, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అందుకని విలువలతో కూడిన విద్యకు మీరందరూ దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి, ఇలాంటివన్నీ కూడా స్కూల్ నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. విలువలుండే దేశం భారతదేశం, కుటుంబ వ్యవస్థ గౌరవించే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నైతిక విలువల్ని పెంచడం కోసం చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించాం. మీరందరూ కూడా ఆ పుస్తకాలు కానీ
ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ నేను కోరేది, మీరు పిల్లల్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు మీరు మాట్లాడుతూ చూస్తే భవిష్యత్తు విద్య ఏ విధంగా మారుతుందో ఇప్పటి నుంచి మీరు ఆలోచించాలి. ఒకప్పుడు ఏదైనా సెటిలైట్ లాంచ్ చేయాలంటే అందరం శ్రీహరికోట వైపు చూసేవాళ్ళం. ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో సెటిలైట్ లాంచ్ చేసి కమర్షియల్ గా ఉపయోగించే పరిస్థితికి వస్తున్నాం. ఒకప్పుడు డ్రోన్ అంటే తెలిసేది కాదు. ఈరోజు డ్రోన్స్ కూడా డిఫెన్స్ కి సివిలియన్ అప్లికేషన్స్ కు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరందరూ చూస్తే ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 750 సర్వీసులు ప్రజలకు అందించే ఏకైక ప్రభుత్వం ఇక్కడుండే ఎన్డీఏ కూటమి. ఇది చూసి భారతదేశం కూడా రిప్లికేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే సమయంలో జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి టెక్నాలజీని కూడా అనుసంధానం చేసుకుని క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు ఇవ్వగలిగితే చాలా మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను కోరేది, రేపటి నుంచి మీరందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, మీ పిల్లల మనోభావాల ప్రకారం వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడూ చెప్తాను, నేను నిత్యం విద్యార్థిని. ఈరోజు మీ దగ్గరకు వచ్చాను, ఈరోజు మీ విషయాలు చూశాను, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఆ కొత్త విషయాలు ప్రజలకు పనికొస్తాయంటే ముఖ్యమంత్రిగా అమలు చేసే బాధ్యత ఇమ్మీడియట్ గా తీసుకుంటున్నాను. ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట అన్నారు, ప్రతి సంవత్సరం డిఎస్సి పెట్టాలంటే ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా పర్మిషన్ ఇస్తాం. ఎన్ని ఉద్యోగాలు రిటైర్ అయితే అన్ని ఉద్యోగాలు ప్రతి ఒక్క సంవత్సరం నోటిఫికేషన్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క విద్యాశాఖలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు. మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసం మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టారు. ఇది నేను ఎప్పుడో స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయడం కోసం, భాగస్వాములు చేయడం కోసం ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి విధిగా 2 సార్లు పెట్టాలని ముందుకొచ్చారు. మన బడి మన భవిష్యత్తు కింద మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో పక్కన 1 క్లాస్ 1 టీచర్ 9620 స్కూల్స్ లో ఇది ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. 2025 బదిలీ చట్టం తీసుకొచ్చి 72,886 బదిలీలు, 4,477 ప్రమోషన్లు ట్రాన్స్పరెంట్ గా చేశారు. ఎక్కడ ఒక్క కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా నిర్వహించారు. దీనికి డిపార్ట్మెంట్ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మొన్నే తల్లికి వందనం, ఒకప్పుడు మళ్లీ బడికనే కార్యక్రమం పెట్టాం. మిమ్మల్ని అందరినీ ఊర్లో తిరిగి పిల్లల్ని తీసుకురమ్మనేవాళ్ళం. కొత్తగా మీరు చూస్తే తల్లికి వందనం 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని 100% ఇచ్చాం. ఇప్పుడు అందరూ పిల్లలు స్కూలుకు వస్తారు. వచ్చిన పిల్లలకి చదువు చెప్పే బాధ్యత మీ పైన ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా నో బ్యాగ్ డే, పిల్లలు పుస్తకాలు మోసి అలసిపోతున్నారు. సాటర్డే
నో బ్యాగ్ డే పెట్టారు. పుస్తకాలతోనే చదువు రాదు. వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇది కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈసారి స్కూల్స్ వచ్చే లోపలనే బుక్స్ కానీ యూనిఫామ్ కానీ పిల్లలకి ఇచ్చే అన్ని వస్తువులను కూడా రైట్ టైంలో ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్లో ఒక పద్ధతి ప్రకారం ఎన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 1924 ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యా వ్యవస్థలో ఒక శాపంగా మారింది. మామూలు కాదు ఇది. నేను ఈ విషయం మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం అనుకుంటే, ఒక నాయకుడు అనుకుంటే సమర్థవంతంగా వ్యవస్థలు బాగోతాయి. అదే ఒక నాయకుడు సరిగా పనిచేయకపోతే ఆ వ్యవస్థ కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్కి రాకుండా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయి. విద్యా నాణ్యతలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం 19వ స్థానానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఎన్నోసార్లు మేము విమర్శించాం. చిన్నప్పుడు చదువుకోవాల్సింది మాతృభాషలో చదువుకోవాలి, కానీ ఇంగ్లీష్ అని మాట్లాడారు. నేను ఇంగ్లీష్ స్కూల్లో చదువుకోవాలా. నేను చదువుకున్నది పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఎంతో మంది తెలుగులో చదువుకొని ప్రపంచమంతా వెళ్ళారు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే ఇంగ్లీష్ అని ఎగతాళి చేసి ప్రజలను రెచ్చగొట్టి లేనిపోని సమస్యలు తెచ్చారు. విద్యా వ్యవస్థని నాశనం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకో పక్క నాడు నేడు అన్నారు. ఎక్కడ కూడా ఆ పనులు కూడా అయ్యే పరిస్థితి లేదు. 7,876 కోట్లు విలువైన పనులు పూర్తి కాలేదు. 21,151 స్కూల్స్ లో బెంచీలు కూడా లేవు. ఇంకో పక్క మీరు చూస్తే వాళ్ళ హయాంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 8% తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నా. ఇటీవల మినిస్టర్ గారు నో సీట్స్ బోర్డు కూడా స్కూల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే అడ్మిషన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయని బోర్డులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వ స్కూల్కి డిమాండ్ పెరగాలి. ప్రైవేట్ స్కూల్స్ తో కంపేర్ చేసుకుంటే మనకు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి టీచర్లు ఉన్నారు. ఈ రెండు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? నాయకత్వం లేదు. అలాంటి నాయకత్వం ఈరోజు మీకు హెచ్ఆర్డి మినిస్టర్ ద్వారా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటే అడిగాను ఆయన్ని, మీరు ఏ శాఖ తీసుకుంటారంటే పార్టీ పని కూడా చేయాలి. ఏ శాఖ తీసుకుంటారంటే నేను పిల్లల జీవితాలు బాగు చేయడం కోసం విద్యాశాఖ తీసుకుంటానంటే ఇది సవాళ్లు ఉంటాయి, సిద్ధమా అంటే చేస్తానని ఈ శాఖ తీసుకున్న వ్యక్తి లోకేష్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే ఆయనకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రైమరీ విద్య ఫౌండేషన్, పిల్లల భవిష్యత్తుకి ఫండమెంటల్స్ కరెక్ట్ గా ఉంటే పై చదువులు సుజావుగా జరుగుతాయి. ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ పునాదులు లేకపోతే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం. ఒకవేళ కట్టినా ఆ ఫ్లోర్లు కూలిపోతాయి. పిల్లల భవిష్యత్తు కూడా అంతే. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా పై చదువు సుజావుగా జరుగుతుంది. మేము లోకేష్ విషయం కూడా చూసాం. చిన్నప్పుడు చూస్తే బాగా స్కూల్లో తిరిగేసేవాడు, ఆల్రౌండ్ గా తిరుగుతూ ఉండేవాడు. మేము నారాయణ గారిని పిలిపించి ఒకసారి టెస్ట్ చేయమన్నాం. టెస్ట్ చేస్తే ఫండమెంటల్స్ వీక్ గా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో మీరు ఆలోచించమంటే
నీకు అప్పచెప్తున్నా, నువ్వు కూర్చొని కోచింగ్ ఇమ్మంటే అప్పటి నుంచి కోచింగ్ ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఓసారి ఇష్టం లేకపోయినా చిన్నప్పుడు మీరు మెప్పించి రుద్దితే వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు. దానికి లోకేష్ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 10th నుంచి ఇంటర్మీడియట్ లో 2 ఏళ్లు బాగా కష్టపడ్డాడు. అక్కడి నుంచి కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడి నుంచి స్టాన్ఫోర్డ్కి వెళ్ళాడు. ప్రపంచంలో బెస్ట్ కంపెనీలో పనిచేశాడు. సింగపూర్ గవర్నమెంట్ లో పనిచేశాడు. అలాంటి ఎక్స్పోజరు ఈరోజు ఆయనకు ఉపయోగపడతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, పునాదులేసే బాధ్యత మీది. ఆ పునాదులు ఎంత స్ట్రాంగ్ గా వేస్తే అది రాష్ట్రానికి, స్వర్ణాంధ్రప్రదేశ్ కు ఉపయోగపడుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నెంబర్ 1 ఎడ్యుకేషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రైమరీలో నెంబర్ 1 గా ఉండాలి. ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ మనం ముందుకు తీసుకుపోవాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ముందుకెళ్ళాలి. దీనికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. దానికంటే ముందు మీరు కూడా నేర్చుకోవాలి. మీరు కూడా చదువుతానే ఉండాలి. నేను ముఖ్యమంత్రిగా నాకు అన్ని తెలుసు అని చెప్పి ఎప్పుడు అనుకోను. ఒకప్పుడు విద్యుత్ శక్తిలో సంస్కరణ తీసుకొచ్చాను. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే సోలార్, విండ్ ఎనర్జీ గురించి మాట్లాడాను. ఈరోజు నేను గ్రీన్ హైడ్రోజన్ గురించి, గ్రీన్ నైట్రోజన్ గురించి మాట్లాడుతున్నాం. రోజు రోజుకు నాలెడ్జ్ పెరుగుతుంది. పెరిగిన నాలెడ్జ్ని అందిపుచ్చుకుంటే జీవితాలు బాగుపడతాయి. ఈ విషయంలో మీకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చూశాను, ఉద్యోగం కోసం ఏ విధంగా కష్టపడ్డారో టెస్టిమోనియల్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా కష్టపడ్డారు. పేదరికం అడ్డు రాలేదు, పిల్లలు అడ్డు రాలేదు, భర్తలు అడ్డు చెప్పలేదు. ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి భార్యను చదివించి టీచర్ని చేశాడు. ఇంట్లో పిల్లలు కూడా తల్లిని ప్రోత్సహించి బాగా చదువుకొని ఆవిడ కూడా టీచర్గా మెరిట్లో వచ్చింది. ఇది మీరు ఆపేస్తే అక్కడి నుంచి మీ స్టాండర్డ్స్ పడిపోతాయి. మీరు ఎక్కడికక్కడ కొత్త విషయాలు తెలుసుకోవడం, టీచింగ్ మెథడాలజీలో మార్పులు తేవడం, మీ స్టూడెంట్స్కి నచ్చే విధంగా పాఠాలు చెప్పడం, వాళ్ళని ఎక్కడికక్కడ స్ఫూర్తిదాయకంగా ఎంటర్టైన్ చేయడం, ఇవి చాలా ముఖ్యమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడే ఒక బెస్ట్ టీచర్ కావాలంటే అందరం టీచర్లే, కానీ కొంతమంది ఎక్స్ట్రాడినరీ టీచర్లుగా ఉంటాం, బెస్ట్ టీచర్లుగా ఉంటారు. అలాంటి బెస్ట్ టీచర్లుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వండర్ఫుల్ మీటింగ్, ఎక్సలెంట్ మీటింగ్. నేను ఇంకా ఎక్కువ మీతో మాట్లాడడం లేదు. భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎకానమీకి అవసరమైన మానవ వనరులు తయారు చేసే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మేము కష్టపడతాం. కష్టపడినా నన్ను అభినందించలేదనకుండా స్మార్ట్ వర్క్ చేసి తద్వారా నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఒక హిస్టారికల్ మీటింగ్ కు కారకులైనటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని మరొక్కసారి అభినందిస్తూ, ఇక్కడికి వచ్చిన టీచర్లకు అందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా వచ్చారో పోయేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే కొంత లాంగ్ జర్నీలు కూడా ఉన్నాయి. నిర్వాహకులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని అందరినీ సురక్షంగా
వాళ్ళ గ్రామాల్లో తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సి కోరుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై ఆంధ్రప్రదేశ్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన సందేశం ద్వారా అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు ఎవరిదమ్మా మీరు డిఎస్